తల్లి స్థానంలో ఉండి మీ సమస్యలు ఖచ్చితంగా రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకుపోయి మీ సమస్యలు వెంటనే సాల్వ్ చేస్తామని చెప్పాను. చెప్పినట్టే అక్కడే ఉన్న ఆర్టీఓ డిటిసి గారిని, రవాణా శాఖ అధికారిని పిలిపించి వీళ్ళ సమస్యలు ఏంటో చూసి తొందరగా వీళ్ళ సమస్యల్ని పరిష్కరించండి అని చెప్పాను. మళ్ళీ మేడం ముందైతే ఆర్టీఓ డిటిసి మేడం కూడా ఒప్పుకోవడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని పాయింట్అవుట్ చేసి త్వరగా వీళ్ళ సమస్యలు తీర్స్తామని కలెక్టర్ గారి ముందే చెప్పడం జరిగింది. సరే, ఇంకా న్యాయం దొరుకుతుందని భావించి కొన్ని రోజులు ఊకనే ఉండడం జరిగింది. మళ్ళీ అలాగే చట్ట వ్యతిరేకంగా తిరిగే పనులు అలాగే తిరుగుతూ ఉన్నాయి కర్నూలులో. మళ్ళీ అలాగే తిరుగుతుంటే మరొకసారి గౌరవనీయులు కర్నూలు జిల్లా కలెక్టర్ గారు మేడంని కలవడం జరిగింది. అమ్మ, మా సమస్య సాల్వ్ కాలేదు ఇంతవరకు, మా సమస్య అలాగే ఉంది, అలాగే చట్ట వ్యతిరేకంగా తిరిగే బండ్లు కర్నూలులో తిరుగుతూనే ఉన్నాయి, రవాణా శాఖ అధికారులు స్పందించడం లేదని చెప్పాను. మళ్ళీ ఆ రోజు మళ్ళీ రవాణా శాఖ అధికారిని పిలిచండి అంటే ఆ రోజు ఆర్టీఓ డిటిసి మేడం గారు లీవ్ మీద బయటికి వెళ్తే అక్కడ ఉండే ఆర్టీఓని పిలిచి వాళ్ళ సమస్య ఇంకా తీరలేదంటే, వాళ్ళ సమస్య తీర్చలేదంటే నేను గతంలోనే చెప్పాను, ఇంతవరకు వాళ్ళ సమస్య తీర్చలేదు, త్వరగా వీళ్ళ సమస్యని తీర్చండి అని మరొకసారి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. 2 సార్లు కలెక్టర్ గారు చెప్పినా కలెక్టర్ మాట కూడా పట్టించుకో